నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మరొక సందేహం బంగారం గురించి. అందరికీ మైండ్ లో ఉన్న ఒక ప్రశ్న అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ గురుగ్రహ మార్పు ఏదైతే ఉందో, గురుగ్రహ మార్పు అంటే కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు జూన్ 2వ. దాని వల్ల ఆ ప్రభావం అనేది బంగారం మీద ఎక్కువగా ఉంటుంది, ఇంకా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అసలు ఈ బంగారం పరిస్థితి ఏంటి గురువు గారు? ఫ్లక్చుయేట్ అవుతుందని లాస్ట్ వీడియోలో చెప్పారు. అసలు ఒకవేళ పెరిగి ఒక స్థాయిలో గనక ఫ్లక్చుయేషన్ ఆగితే గనక ఎంత వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఇయర్ ఎండ్ వరకు ఎంత వరకు వెళ్ళొచ్చు? అంటే శాస్త్రంలో పెరుగుతుంది అని చెప్తారు కానీ రేట్లు ఎక్కడ చెప్పలే. అంటే మనం ఏదో ఊరికి ఊహించి అంచనా వేసి చెప్పడమే కానీ భారీగా పెరుగుతుంది, భారీగా తగ్గుతుంది అనే ఉంటాయి. ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్, గురువు అతిచారం వల్లే. లాస్ట్ ఇయర్ కూడా గురువు అతిచారం వల్లే పెరిగింది గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు కూడా అంతే. గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి కూడా కారణం గురు. అందుకే నేను లాస్ట్ 7 months బ్యాక్ మే జూన్ మాసాల్లో పెరుగుతుంది అని చెప్పాను. నేను మీకు పంపించిన వీడియో చూసారు. మే జూన్ నుంచి పెరుగుతుంది, ముందు మే నుంచే కొనాలని కానీ మే నుంచి కూడా పెరుగుతుంది. అలాగే కరెక్ట్గా పెరిగింది, అలాగే పెరిగింది. అయితే దీనికి ఏమిటంటే రూల్ ఏమిటి అంటే, ఒకటి చిత్ర విచిత్ర గ్రహము అంటారు. కేతువు సన్ సైన్ లో ఉన్నాడు. కేతు ఎక్కడుంటే ఆ మెటల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిని ఫ్లక్చువేట్ చేస్తాడు. గురువు ఎక్కడుంటే అది ఎగ్జాల్ట్ అవుతుంటే, గురువు బంగారానికి కారకుడమ్మా. యాక్చువల్గా మన భూమి మీద ఉన్న బంగారం అంతా కూడా జూపిటర్ నుంచి వచ్చినటువంటిది యాక్చువల్గా. అందుకే జూపిటర్కి తారాదేవికి మనం అంటే తారా జూపిటర్ సంబంధించిన విషయంలో కూడా మనం చేసుకున్నప్పుడు ఎవరికైనా సరే బంగారం బాగా వాళ్ళ ఇంట్లో నిలవాలంటే తారా ఉపాసన చేయండి అని చెప్తూ ఉంటారు. తారాదేవి ఉపాసన చేస్తే కూడా వాళ్ళకి బంగారం వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మంచి రేటు పెరుగుతుంది కానీ ఫ్లక్చువేషన్స్ కూడా ఖచ్చితంగా ఏర్పడతాయి. జూన్లో మళ్ళీ పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఈ పెరుగుదల అనేది 1 year వరకు ఉంటుంటుంది. అంటే పెరగడం అంటే ఇప్పుడు 160లో ఉందనుకుందాం, 170, 180, 2 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరగడం తగ్గడం ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే చాలామంది అనాలిసిస్లు ఏమనుకుంటున్నారంటే 30కి 40కి వచ్చేస్తుంది ఫ్యూచర్లో, 2027లో అసలు 20,000 10,000కి వచ్చేస్తుంది అంటున్నారు. అది అసాధ్యం, రాదు. ఎందుకంటే ఎట్లా తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అంటే అది రసవిద్య అంటారు, రసవాదం అంటారు. రసవాదంలో ఇప్పుడు బంగారాన్ని, ఇప్పుడు వేమన గారు చూశారు కదా, వేమన గారు కొన్ని ఆకులతో బంగారం తయారు చేస్తాడు. అది ఏదైనా బయటికి వస్తే అప్పుడు బంగారం ఈజీగా దొరుకుతుంది. అంటే మనం తయారు చేయడం ఎక్కువైపోతే బంగారం వస్తుంది, ఇది దొరకడం తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అట్లా రాదు. అలా ఏదైనా జరిగితే మనం అందరం లక్కీయే చెప్పాలండి. అప్పుడు మనకు బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదేమో అంతుంటే. ఇంకా ఏమంటారు, అందరంత స్థాయికి వెళ్ళినప్పుడు మంది కాదులే లైట్ తీసుకుంటారు, నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు. అంటే కొంచెం అటు పెద్ద వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది దానికి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే గోల్డ్ మన సొంతం అవ్వాలి అంటే గోల్డ్ మనం బాగా సంపాదించుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది అసెట్. అంటే ఆ వ్యక్తికి ఎప్పుడంటే అప్పుడు ఏదైనా డబ్బు కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నప్పుడు మాత్రం తారాదేవి ఉపాసన ఖచ్చితంగా వాళ్ళకి గోల్డ్ వచ్చేలా చేస్తుంది. ఎవరైనా సరే వాళ్ళ గోల్డ్ కనీసం ఉండాలి అంటే ఫస్ట్ ఒక విషయం చూసుకోవాలమ్మా. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో 9 ఉంటారు, భార్య భర్త, ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. వాళ్ళ 9 జాతకాల్లో ఎవరి పేరు మీద గోల్డ్ కొంటే నిలబడుతుందో తెలుసుకోవాలి. అది ఎట్లాగా సూత్రం అంటే, జూపిటర్ సన్ బాగుండాలి వాళ్ళ జాతకాల్లో, అండ్ 4th house బాగుంది. ఈ 9 ఎవరికి బాగుంది వాళ్ళ పేరు మీద కొనండి నిలబడుతుంది బంగారం. ఎందుకు బంగారం నిలబడదు అంటే ఇక్కడ 3 కారణాలు. ఒకటి, కొనే టైం, ఇన్వెస్ట్మెంట్ చేసే టైం రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డబ్బులు వచ్చే బంగారం కొనేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 12th house డియాక్టివ్లో ఉంటుంది వాళ్ళకి. 12th house డియాక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాడు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా నిలబడదు, మళ్ళీ ఏదో రూపంలో అమ్మేయాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, వీళ్ళ పేరు మీద బంగారం కొంటే బాగుంటుందా, వెండి కొంటే బాగుంటుందా, ల్యాండ్ కొంటే బాగుంటుందా అనేది ఉంటుంది. అట్లా వాళ్ళ దీంట్లో గనక బాగుందనుకోండి, ఈ గోల్డ్ మీద బాగుంటే గోల్డ్, వెండి కొంటే వెండి, లేకపోతే ల్యాండ్ అయితే ల్యాండ్, అదే కొనుక్కోవాలి. మీకు ఏంటంటే మీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రెట్టింపు అవ్వడం కావాలి కానీ పనికిరాని దాన్ని కొనుక్కొని ఏం చేసుకుంటారు. అలా కాదు. ఇప్పుడు సరే ల్యాండ్ అనేది అందరూ కొనుక్కోవాలి కదండి, ఇప్పుడు మా అతని జాతకంలో లేదు, అప్పుడు భార్య పేరు మీద కొనుక్కోండి.
అయితే ఎప్పుడైనా సరే బంగారం నేను ఏం చెప్తానంటే మంగళవారం కొనండి అని చెప్తాను. మంగళవారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మారు కోరుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. అందుకే మంగళవారం ఎవరైనా చనిపోతే కోడినదేనో కోస్తారు, తెలుసా మీకు? అంటే మళ్ళీ ఆ ఇంట్లో ఇంకో చావు జరుగుతుందని భయపడి దానికి ఒక శాంతి ప్రక్రియ చేస్తారు. అది చెడైనా మంచైనా. అందుకే నేను ఏం చెప్తాను, అత్యవసరం అయితే తప్పితే హాస్పిటల్కి పోకండి మంగళవారం అంటే, మళ్ళీ మళ్ళీ పోవాలని. రిపేర్ ఇవ్వను నేను మంగళవారం వస్తువులు కొనుక్కోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, మిగతా మంగళకరమైన రోజు అది. కానీ దానికి ఉండే లక్షణం ఏంటంటే రిపీట్ అవుతుంది అది. అందుకే చాలామంది కొన్ని కార్యక్రమాలు మంగళవారం చెయ్యరు. అందుకే అంటే కొన్ని చెడు సంబంధించిన మంచివి కాదు, మంచివి చేసుకోవచ్చు. కానీ చాలామందికి తెలియక ఏం చేస్తారంటే మంగళవారం మంచి పనులు చేయరు, అమ్మాయి వాళ్ళు మంగళవారం అంటారు. కానీ మంగళము అంటే మంచిదని అర్థం. అక్కడ ఈ అప్పున్న వాళ్ళు కూడా ఎంతో కొంత తీర్చేయండి మంగళవారం తీర్చేయమని చెప్తాం, మంగళవారం తెచ్చేసేయండి అని చెప్తాం, అప్పు ఇవ్వద్దని చెప్తాం, అప్పు చేయొద్దని చెప్తాం మంగళవారం. ఇంకోటి ఏంటంటే లలిత మన తారాదేవికి సంబంధించిన మంత్రాల్లో తారే తుతారే తోరే స్వాహ, ఇది టిబెట్కి సంబంధించిన మంత్రము, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, తరింపజేస్తుంది వాళ్ళ లైఫ్ని. అంటే నా జీవితంలో ఏమీ లేదు, నా జీవితం ఇంతేనా అనుకునేవాడిని తరింపజేస్తుంది తారా అమ్మవారు. మరి బంగారం ఒకవేళ పోగొట్టుకుంటే ఏంటి గురుగారు, అంటే వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవట్లేదనా? పోగొట్టుకునే టైం నడుస్తుందమ్మా, దొంగతనం అయ్యే టైం నడుస్తుంటుంది వాళ్ళకి. అంటే శని ఇన్వాల్వ్ అయ్యి, శనికేతువులు ఇన్వాల్వ్ అయ్యి, అష్టమ స్థానం ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా పోగొట్టుకోవడం జరుగుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. మరి దానికి ప్రతిఫలం ఏముండదా గురుగారు? ప్రతిఫలం అంటే వాళ్ళు ముందుగా దానికి దానం ఇవ్వడమేనమ్మా. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి జాతకం ఎలాంటిదంటే మీకు ఒక లైట్ లాంటిది, ఎప్పుడు ఏం జరగబోతుందని చెప్పేది యాక్చువల్గా. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ బంగారం కానీ ఏదైనా వస్తువు కానీ పోగొట్టుకుంటామో ఈ మహాదశ అంతర్దశలో అని తెలిసినప్పుడు దానికి సంబంధించిన దానం కనుక ఇచ్చుకున్నట్లయితే ఆ దోషం అక్కడికి పోతుంది, భయపడాల్సిన పని ఏం లేదు. కానీ పోకముందు ఇవ్వాలి, పోకముందు ఇవ్వాలి, పోయినాక ఏం చేయలేం. ఇప్పుడు కాలు ఇరగిన తర్వాత ఏం చేయలేము, కట్టుకోవాలి. అదేదో కాలు ఇరగకుండా చూసుకోవాలి ఫస్ట్, అది చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా దక్షిణ నైరుతిలో పెట్టిన బంగారం కానీ డబ్బులు కానీ నిలబడవు. అంటే ఎలాంటిది ఈస్ట్ ఇది వెస్ట్ అనుకోండి, చాలా మంది నైరుతిలో బీరువా పెడతారు ఈ మూల, మాస్టర్ బెడ్రూమ్లో. ఈ మూల ఒక్కొక్కసారి టిల్ట్ అయితే దక్షిణ నైరుతి వచ్చింది అనుకోండి, మీరు ఏది పెట్టినా నిలబడదు, ల్యాండ్ కావచ్చు, బంగారం కావచ్చు, మనీ కావచ్చు. అందుకని మాస్టర్ బెడ్రూమ్లో, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి కాసేపు, తూర్పు ఇది పడమర కదా, ఈ మూల పెట్టాలమ్మా, వాయువ్యంలో పెట్టాలి. దాన్ని బెనిఫిట్ జోన్ అంటారు. అంటే మనం ఇంట్లో పెట్టుకునే వస్తువులు పెట్టే ప్రదేశంలో బెనిఫిట్ జోన్లో పెట్టకపోవడం వల్ల కానీ, మన టైము అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నష్టపోయే టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి బంగారం కానీ ధనం కానీ ప్రాపర్టీ కానీ మిగలదు. ఇది పక్క. ఎవరి పేరు మీద కొనాలో తెలియక పోయేవాడి పేరు మీద కొంటారు, అది కొనకూడదు. అట్లా ముందే చూపించుకొని కొనాలి. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.